గుంటూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సినీ ఫక్కీలో ఎర్రచందనాన్ని లారీలో తరలిస్తుండగా మంగళగిరిలో పోలీసులు పట్టుకున్నారు. పేపర్ బండిళ్ల లోడ్ మధ్యన తరలిస్తున్న 50 రెడ్ శాండిల్ దొంగలను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి మండలం కాజా టోల్గేట్ సమీపంలో వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు 1200 కిలోల ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీని విలువ 3,25 లక్షలుగా అంచనా వేశారు. ఈ దొంగలను చెన్నై నుంచి అస్సాంకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, బలరాం నిన్న అర్ధరాత్రి కాజా టోల్ గేట్ వద్ద కూడా దాదాపుగా 50 ఎర్రచందనం దొంగలను కూడా గుంటూరు రూరల్ పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి అయితే మన దాదాపుగా 1200 కేజీలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సినీ ఫక్కీలో కూడా ఈ ఎర్రచందనం దొంగలను కూడా భారీగా కూడా చెన్నై నుంచి అస్సాంకు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా అస్సాం నుంచి చైనా నుంచి ఎగుమతికి చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ టెంటైర్ లారీలో మొత్తంగా కూడా ఈ దొంగలను కూడా తరలిస్తామని చెప్తున్నారు. A4 షీట్లు అయితే ఉన్నాయి. ఆ బండిల్స్ మాటను కూడా దాదాపుగా 50 ఎర్రచందనం దొంగలను కూడా లోపల దాచిపెట్టారు. దీన్ని కూడా పోలీసులకు వచ్చినటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కూడా ఈ ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులో అయితే పోలీసులు వాళ్ళైతే అదుపులో అయితే మొదలు పోలీసులు ఆ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని కూడా ఇద్దరిని కూడా ఆ స్టేషన్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ భారీ స్థాయిలో కూడా ఇక్కడి నుంచి కూడా ఈ చెన్నై నుంచి అస్సాం కూడా ఎర్రచందనం దొంగలు కూడా స్వాధీనం చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. నాగరాజ్, అంటే దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? ఈ రకంగా ఎటువంటి విచారణ సాగుతోంది? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అంటే ఇంత భారీ స్థాయిలో కూడా 50 ఎర్రచందనం దొంగలు, దాదాపు 1200 కేజీల ఎర్రచందనం దొంగలు కూడా ఈ డైరెక్ట్ మీదకు కూడా పెద్ద రాకెట్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. విశ్వసనీయ సమాచారం వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే A4 షీట్లు అంటే A4 షీట్లు చాటన మొత్తం కూడా బండిల్స్ మొత్తం అంతా కూడా ఎంటైర్ వెహికల్స్ ఏదైతే ఉంది దాని లోపల వెనకమాల కింద పెట్టే పైన కూడా ఆ షీట్లు మొత్తం చేర్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కూడా అటు చెన్నైలో చాలా మంది కూడా వీటి మీద ఎర్రచందనం దొంగలు కూడా గతంలో కూడా ఇక్కడ కాజా టోల్ గేట్ వద్ద ఆ కారులో కూడా మినీ వ్యాన్ లో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. పక్కా సమాచారంతో దీన్ని వచ్చినటువంటి మేము అరెస్ట్ చేసామని చెప్పని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీని వెనక పెద్ద రాకెట్ ఎవరైతే ఉన్నారో అని చెప్పని వారి కోసం కూడా పోలీసులు అయితే మనం ఆరా చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.